చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం రేపుతున్నాయి. మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో చెవెళ్ల వికారాబాద్ మధ్యలో జరిగినటువంటి యాక్సిడెంట్కు సంబంధించి అక్కడ గుంతలు ఉంటే యాక్సిడెంట్లు ప్రమాదాల సంఖ్య తక్కువ ఉంటుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడినట్టు కూడా పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం అవుతుంది. ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఏం మాట్లాడారో, అసలు ఆ వ్యాఖ్యలు ఏంది, ఎందుకు ఇదంతా కూడా ఇంత ట్రోల్ అవుతుందని ఒకసారి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చేందుకు మనతో పాటు చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న చూశారు, మీకు సంబంధించి మీరు మాట్లాడినటువంటి మాటలు గుంతలు ఉంటేనే తక్కువ యాక్సిడెంట్లు అయితే, గుంతలు లేకుంటే ఎక్కువ యాక్సిడెంట్లు అయితే అన్నారు. గుంతలే రోడ్లలో గుంతలు తవ్వితే అయిపోయాయి కదా అని చెప్పి మీ మీద ట్రోల్స్ కానివ్వండి, అది బాగా వైరల్ అవుతుంది. సార్, దానికి సంబంధించి ఏం చెప్తారు, మీరు ఏం మాట్లాడారు? మీరుంటారు అక్కడ. నేను తిన్న మీడియాలో వివరంగా చెప్పిన చరిత్ర నుంచి ఇప్పటి వరకు ఏమైందని. ఆడ నేషనల్ హైవే, అది పాత స్టేట్ హైవే నేషనల్ హైవేగా ప్రకటించిండు. అండ్ వివరంగా చెప్తే దాన్ని కట్టు ఎడిట్ చేసుకుంటా ఏదో 2 వాక్యాలు అది పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అక్కడ చనిపోయిండ్రయ్యా, అక్కడ బాధలున్నారు. మీరు రాజకీయాల కొరకు చేస్తుండ్రా, లేకుంటే మీడియా వాళ్ళు టీఆర్ఎస్ రేటింగ్ కొరకు, టీఆర్పీ రేటింగ్ కొరకు చేస్తుండ్రా? టీఆర్ఎస్ వాళ్ళేమో వాళ్ళకు మనగడ, వాళ్ళే బాధ్యత. దీనికి 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. 2016 అయింది, కానీ ఇప్పటి వరకు 2022 వరకు అక్విజిషన్ మొదలు పెట్టలేదు. అయితే ఇటువంటివి మంచిది కాదు, ఆ కట్ ఎడిట్ కాదు. కానీ వాస్తవంగా మీరు కూడా ఉంటారు అక్కడ. ఈ మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, మీకు ఇటువంటివి వస్తే క్లారిఫికేషన్. ముఖ్యంగా అక్కడ లేనోళ్ళు మీడియా అది కట్ అండ్ ట్రాల్ చేస్తున్నారు, కట్ అండ్ పేస్ట్. ఎవరు? BBC ఛానల్ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్, వాళ్ళ మీద 100% కేసు పెడతా. బ్రిటిష్ అంటే విదేశ బ్రాడ్కాస్టింగ్. కొన్ని తెలుగు ఛానల్స్ కూడా, తెలుగు న్యూస్ పేపర్లు, తెలుగు ఛానల్స్ కూడా ఏంది రోడ్లు ఖరాబ్ ఉంటే మంచిది అంటున్నాను. నేనేమంటున్నా, ఆ రోజు ఏమన్నారు మీకు కూడా తెలుసు. ఈ భూస్వీకరణ ఎట్లా చేస్తే అట్లా రోడ్ నేషనల్ హైవేలు వేయాలి. అయితే భూస్వీకరణ ఎట్లా చేసిండ్రు? వంకర తింకర చేసిండ్రు. ఆ వంకర తింకర హైవే అయితే భారతదేశం ఇది ఒకటే హైవే, వంకర తింకర హైవే. వంకర తింకర హైవే అయితే ఇంకా ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి. ఎందుకంటే హైవే అంటే మంచి రోడ్, దాని మీద ఇప్పుడు 100 కిలోమీటర్లు పోతే రేపు 150 కిలోమీటర్లు పోతారు. ఆ 150 కిలోమీటర్ వంకర తింకర ఉంటే అది తప్పనిసరిగా యాక్సిడెంట్లు ఎక్కువైతాయి. అండ్ ఇది చూపెడతా కూడా. ఇప్పుడు కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సరే ఎలక్షన్స్ అయితే మీరు రాజకీయాల కొరకు వాడుకొని మీరు నన్ను ఎవరు నమ్మరు, మీరు ఎట్లయినా టీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోతుండ్రు. అండ్ 100% మీరు వచ్చినా రాకున్నా ఇదైతే మీరు గమనించాలి. ఎలక్షన్స్ కాపోని ఇప్పుడు కూడా నేను అందరికీ చెప్తున్నాను, అందరు నాయకులకు, ముఖ్యంగా చేవెళ్ల ప్రాంతం నాయకులకు, అటు ప్రసాద్ గారికి, ఇటు సవితా ఇంద్రారెడ్డి గారికి, కాళే యాదయ్య గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, మా రత్నం గారికి, వీళ్ళందరినీ కూడా మీటింగ్కి పిలుస్తున్నా. నేనే వీళ్ళందరినీ తప్పనిసరిగా నితిన్ గడ్కరీ గారికి తీసుకొస్తున్నా. ఇప్పుడు కూడా ప్రమాదం ఉన్నది. ఇన్నేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్విజిషన్ చేయలేదు. దాని తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్, మొన్ననే గ్రీన్ ట్రిబ్యునల్ అది కేసు కొట్టేసిండ్రు. ఇప్పుడు మొదలైంది. ఇంతకుముందే బైపాస్లు మొదలైనవి, ఇప్పుడు వేగంగా నడుస్తుంది. 1.5 years అయిపోతుంది. కానీ ఇప్పుడు కూడా 2-3 ప్రమాదాలు ఉన్నాయి. అవి నేను వివరంగా చూపెడతా. దాని గురించే మాట్లాడినా. ప్రమాదాలు అంటే మళ్ళీ ఇంకా జరిగేటివి ఉన్నాయా? ఏమున్నాయి? ఇంకా జరిగేటివి. ఎందుకంటే ఇగో ఇది చూడండి, ఇది హైవే అన్నమాట. ఇది నేషనల్ హైవే. ఇప్పుడు కొత్తగా తయారైన నేషనల్ హైవే ఇట్లా వస్తుంది. అంటే పాత రోడ్నే, వంకర తింకర రోడ్నే ఇట్లా చేస్తుండ్రు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 150 కిలోమీటర్లు పోతే యాక్సిడెంట్లు తక్కువ కావు, యాక్సిడెంట్లు ఎక్కువైతాయి. ఈ మూల చూడండి. అయితే నేను విజ్ఞప్తి ఏంటంటే, ఈ కర్వ్ను స్ట్రైటన్ చేయాలి. ఇది ఇట్లా చక్కగా పెడితే యాక్సిడెంట్లు తక్కువైతాయి. మంచి రోడ్డు వంకర తింకర ఉంటే అది యాక్సిడెంట్లు ఎక్కువైతాయి. కానీ టీఆర్ఎస్ వాళ్ళు రియల్ ఎస్టేట్ లబ్ధి కొరకా, లేకుంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమా? వాళ్ళకు సిగ్గు శరం కొంచెమని ఉండాలి. ఇది రాజకీయాల కొరకు వాడుతున్నారు. రేపు ఎలక్షన్లు ఓడిపోతున్నందుకు వాళ్ళ మనగడ, వాళ్ళ ఆవేశము ఇట్లా చూపెడుతున్నారు. ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా. వెనకట గ్యాంగ్మెన్లను ఉండేది. ఇప్పుడు కూడా రైల్వే ట్రాక్ గ్యాంగ్మెన్ ఉంటుంది. కంకర పోతే కంకర వేస్తుంటారు. అట్లా రోడ్లకు కూడా గ్యాంగ్మెన్ ఉంటారు. గ్యాంగ్మెన్ అంటే వాళ్ళు ఓ చిన్న పాట్ హోల్ పొక్క అయితే దాన్ని అప్పటిదప్పుడే కంకరనో మట్టో లేకుంటే డాంబరో వేసి కప్తారు.
అయితే వాళ్ళని తీసేసిండు ఎవరు సార్? కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళకి జీతాలు లేకుంటేనా అది కూడా కాదనుకుంటా. ఎందుకంటే ఆ గ్యాంగ్మెన్లు తీసేస్తే చిన్న పొక్క పెద్దగా అవుతుంటా, దాని మీద బండ్లు పోతుంటే పెద్దగా అవుతుంటా ఉంటుంది. 6-7 ఏళ్ళు ఉండే హైవే 3 ఏళ్ళనే ఖరాబ్ అవుతుంది. కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి. ఇప్పుడు చూడండి, వికారాబాద్ టు తాండూరు హైవే ఎన్నిసార్లు వేసిండ్రు? 10 ఏళ్ళలో 2 సార్లు 3 సార్లు వేసిండ్రు. ఇంకా పొక్కలు ఉన్నాయి. ఎందుకు? గ్యాంగ్మెన్లు లేక. ఇది 100% టీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకోవాలి. అది చూడు, శంకర్పల్లి టు వికారాబాద్, మహతాబ్ ఖాన్ పేట నుంచి నవాబ్పేట నుంచి ఎన్నిసార్లు వేసిండ్రు? 3 సార్లు వేసిండ్రు. పొక్కలు ఉన్నాయి. కొత్త కాంట్రాక్ట్ ఇవ్వాలి. పొక్కలు పడతాయి, కొత్త కాంట్రాక్ట్. గ్యాంగ్మెన్లు వద్దు. గ్యాంగ్మెన్లు అంటే చిన్న పొక్కలు పడంగానే అవి అవుతాయి. మీరు గ్యాంగ్మెన్లను తీసేసిండ్రు. కూడా పాట్ హోల్స్ ఉండే, దాన్ని తప్పించుకుంటేందుకు అయింది. ఇది బాధ్యత మీరు తీసుకోవాలి. ఇవన్నీ చిల్లర రాజకీయాలు, సిగ్గు శరం లేకుండా మాట్లాడు తగ్గియండి. ఇటువంటి మీడియా మిత్రులకు కూడా, వీళ్ళైతే విదేశ మీడియా మిత్రులు కాదు, వాళ్ళు దుష్మన్లు. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళ మీద తప్పనిసరిగా నేను కేసు వేస్తాను. అండ్ ఈ మీడియా మిత్రులను కూడా క్లారిఫై చేయాలి. టీఆర్పీ రేటింగ్ కాదు, ప్రజల ప్రాణాలు. ఇది సానుభూతి సమయము. ఇది టీఆర్పీ రేటింగ్ కొరకు ఇవి చేయకండి నా విజ్ఞప్తి. టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు, 10 ఏళ్ళు సరే మేమున్నాము, ఎందుకు ప్రస్తుతం 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ వచ్చి, కాంగ్రెస్ మీద ఎందుకు ఆరోపణలు చేయట్లేదు, అసలు ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ అంటే అంత ప్రేమ, వాళ్ళ మీద ఎందుకు ఆయనకు నోరు రావట్లేదు, ఆయన కూడా ఒక కాంగ్రెస్ ఎంపీ లాని ఉన్నారని అంటున్నారు సార్ వాళ్ళు. నా వీడియోలు చూడండి, అన్నిట్లో బేఫ్గాడు, దేశ ద్రోహి రాహుల్ గాంధీ. ఎన్ని చేసినాను? ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే, టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కుటుంబం. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? రాహుల్ గాంధీ కుటుంబం. ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని చేసినా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చేయలేదా? ఎన్నోసార్లు చేసినా. మంచి చేస్తే మెచ్చుకుంటా. కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా మంచి చేస్తే మెచ్చుకుంటారు, లేకుంటే విమర్శిస్తారు. ఈయన ఏం చేయవచ్చాయా ఈ హైవే గురించి? ఈ ముఖ్యమంత్రి ఎందుకంటే హైవే ఇచ్చింది నేషనల్ హైవే, భూస్వీకరణ ఆల్రెడీ చేసిండ్రు, అంత అయిపోయింది. ఎన్జీటీ కేసు అయింది. చెప్పండి, వాళ్ళకు దిమాక్ లేని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉండే. ఎన్జీటీ కేసు ఉంటే ముఖ్యమంత్రి పాత్ర ఏంది? ల్యాండ్ ఎక్విజిషన్ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు అయితే ముఖ్యమంత్రి పాత్ర ఏంది? ఇప్పుడు కేసులన్నీ అయిపోయి మొదలు అవుతున్నది. ఈ లాస్ట్ది నేను పోతాను ముఖ్యమంత్రి గారికి, నేను చెప్పిన ఉత్తరం రాసిన, నితిన్ గడ్కరీ గారికి రాసిన, ఎందుకంటే ఇది చక్కగా చేయాలి ఈ విజ్ఞప్తి. అయితే నేను నిన్న నేషనల్ హైవేస్ అథారిటీస్ ఈ వంకరను ఇక్కడ 120 కిలోమీటర్లు ఇక్కడ పోతే తప్పనిసరిగా యాక్సిడెంట్ ఎక్కువ అవుతాయి, ఎక్కువ మంది చనిపోతారు. రోడ్డు బాగా అయితే స్పీడ్ పెరుగుతాయి, యాక్సిడెంట్లు అవుతాయి. రోడ్ బాగా అయితే కాదు, వంకర తింకర రోడ్డు బాగా అయితే, ఉత్తర రోడ్ బాగా అయితే, చక్కటి రోడ్ బాగా అయితే కావు. మంచిగా కర్వ్స్ ఉండొద్దు, ఎక్కువ కర్వ్స్ తీసేయాలి. కర్వ్స్ ఉండి ఇంత కర్వ్ ఉండి షార్ప్ కర్వ్ ఉంది, అది మంచిగా అయితే స్పీడ్ తోటి ఆ కర్వ్లో పోతారు తప్పనిసరిగా, గ్యారంటీ. ఇది మీకు కూడా రేపు ఎల్లుండి ఈ హైవే అయినాక ఈ 3 జాగాలలో ఇది చక్కగా చేయాలని నా కోరిక. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, రామ్మోహన్ రెడ్డి గారైనా, కాళే యాదవ్ అయినా, సవితా ఇంద్రారెడ్డి అయినా, స్పీకర్ ప్రసాద్, మనోహర్ రెడ్డి, రత్నం, మనం అందరం కలుద్దాము. ప్రజల కోసం రాజకీయాలు పక్కకు పెడదాము. మీరు రాండ్రి, కలుద్దాము. 100% రితిక్ గడ్కరీ దగ్గర పోదాము. రేపు నిన్న అయిపోయిన యాక్సిడెంట్ ఘోరంగా అది అయిపోయింది, కానీ రేపు యాక్సిడెంట్స్ కాకుండా ఇది మనము చేవెళ్ళ ప్రాంత నాయకులు ఉంటే మన బాధ్యత దీన్ని చక్కగా చేసుడు. మన బాధ్యత, మీ బాధ్యత. పార్టీలు పక్కకు పెట్టండి. అండ్ ఇటువంటి పిచ్చి ట్రాళ్ళు ఏదో రాజకీయ లబ్ధికో, రియల్ ఎస్టేట్ దాహం కొరకో ఇది కాదు. అవన్నీ పక్కకు పెడదాం, మర్చిపోదాం. ఎలక్షన్స్ అయిపోతే, ఎలక్షన్స్ వరకు మీకు రాజకీయాలే నెత్తిలు ఉంటాయి మీ అందరికీ. ఎలక్షన్స్ అయిపోయినాక కలుద్దాం, శాంతియుతంగా కలుద్దాం, ఇది డిస్కస్ చేద్దాం. నేను చూపెడతాను. అందరం కలిసి నా బాధ్యత నితిన్ గడ్కరీ దగ్గర తీసుకోవాలి. అట్లనే రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది ఇస్తాము. ఎందుకంటే ఇప్పుడు కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు రేవంత్ రెడ్డి గారికి పోతాం. ఇది మిగులుతుంది. అండ్ ఇది సగం ల్యాండ్ ప్రభుత్వ భూమే, ముడిమాల కంచ. ఇంకా ఏమన్నా తాత్కాలిక మరమ్మతులు, ఎందుకంటే రోడ్ల మీద కొంత బాగాలేదని అంటారు, తాత్కాలిక మరమ్మతుల కోసం కూడా మీరేమన్నా ఇనిషియేటివ్ తీసుకుంటారా మీ తరపున? నేను ఇంకా మీరు అడిగిన కానీ చెప్తున్నా కానీ నేను చెప్పదలుచుకోలేదు. నేను బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్లు పెట్టిన. అయితే బాత్రూమ్ డబ్బులతోనే సార్? మా సొంత డబ్బులతోటి
నాయన పేరు మీద దాదాపు 450 గ్రామాలకు పోయి రోజు బాత్రూమ్ కడుగుతాయి. అంతే ఒక ట్రక్ తయారు చేసినాం. దాంట్లో కొంచెం ఇన్నోవేషన్, కొత్తగా మిషన్లు ఉన్నాయి బాత్రూమ్ క్లీన్ చేసేటివి. ఇప్పుడు ఇంకా కాలేదు, ఓ నెలలో అయిపోతుంది ఆ పని. కొత్తగా రీసెర్చ్ చేస్తున్నాము. చిన్న తక్కువ ధరలో ఓ టాటా ఏస్లా ఈ పాట్ హోల్ క్లీనింగ్, అంటే ఆ పాట్ హోల్ ఫిక్స్ చేసే మిషన్ తయారు చేస్తున్నాము. అంటే చిన్న గుంతలు పడితే రోడ్ మీద ఆ ట్రక్కే పోయి రిపేర్ చేస్తుంది. ఆ యంత్రం కూడా మేము తయారు చేస్తున్నాము. సగమైంది, నెలలా మొత్తం అయిపోతుంది. ఆ ట్రక్లు కూడా నేను పెడతాను. ఇది సొంతగా నేను ఈ హైవే కొరకు ఇంత చేస్తున్నా. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల సంది. ఈ హైవే నాకు చిన్న ఉన్నప్పటి సంది తెలుసు. ఆ మర్రి చెట్ల గురించి తెలుసు, ఈ కర్వ్స్ గురించి తెలుసు. తర్వాత ఈ నడుమ లాస్ట్ 15-20 ఏళ్ళల్లో యాక్సిడెంట్ పెరగడం. వెనుకట లేకుండే యాక్సిడెంట్లు, ఎందుకంటే బండ్లు మెల్లగా పోతుండే, ఎడ్లు బండి ఉండేది, కార్లు 50-60 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోయేది లేదు. ఈ నడుమ కార్లు 100 కిలోమీటర్లు పోతున్నాయి, 150 కిలోమీటర్లు పోతున్నాయి, మోటార్ సైకిల్ పోతున్నాయి. అండ్ దీని గురించి నాకు వివరంగా తెలుసు. నేను దీన్ని ఎప్పటి సంది నేను ఎంపీ అయినప్పటి సంది పోరాడుతున్నాను. ఇంకా ఎప్పటిలో పూర్తి చేస్తారు సార్? ఎందుకంటే ప్రస్తుతం కూడా మీరే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మా పని అయిపోయింది అనుకుంటున్నారు, ఇంకొన్ని అభ్యంతరాలు కూడా జరుపుతున్నారు. ఎప్పటిలో ప్రజలు, ఎందుకంటే ప్రజలకు ఇప్పటికే విసుగు చెందారు, కొంత ప్రమాదాలు అయినప్పుడు కాదు, కొంత మీ మీద సిట్టింగ్ ఎంపీ కూడా మీ మీద కూడా కొంత వ్యతిరేకత వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంత ప్రజలకు ఏం చెప్తారు అసలు? నాకు తెలిసిన వాళ్ళందరూ నమ్మరు ఈ దుష్ప్రచారము. నాకు నా మీద వ్యతిరేకం వచ్చిందా అది నాకు లెక్కలేదు. ప్రజల సేఫ్టీ ముఖ్యము, ప్రజల ప్రాణాలు ముఖ్యము. ఇది మొన్న అంటే పోయిన వారమే ఎన్జిటీలో కేసు కొట్టేసినారు. ఇప్పుడు అతివేగంగా జరుగుతుంది. అండ్ ఏడాదిన్నరలో మొత్తం అవుతుంది. కొన్ని అయితే బైపాస్ రోడ్లు ఆల్రెడీ మొదలుపెట్టినారు. అవి నేను అనుకుంటే 6-7 నెలల్లోనే అయిపోతాయి. చేవెళ్ళ బైపాస్, మోయినా బైపాస్ 6-7 నెలల్లో అయిపోతాయి. కొన్ని ప్యాచెస్ డబ్బున్నే అయిపోతాయి. కానీ ఈ 2-3 జాగాలలో, ఈ కర్వ్స్ ఉన్న జాగాలలో అది సరిదిద్దుకొని మొదలు పెట్టాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. ఇది సోషల్ మీడియాకు సంబంధించి అక్కడ కూడా తను నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, వెనక ముందు ఏవైతే ఉన్నాయో ఆ క్లిప్స్ కట్ చేసి కావాలని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఒకవైపు మీడియాకు సంబంధించి టీఆర్పీ చూస్తే పొలిటికల్గా కూడా బీఆర్ఎస్ కూడా దాన్ని ట్రోల్ చేయడం కూడా సరికాదు. అసలు ఏం మాట్లాడనేది అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేశారు. కాబట్టి ఇటువంటి విషయాలతో రాజకీయం చేయాలనుకుంటే అంతకన్నా కూడా దిగజారుతనము ఏముండదు. ఈ రోడ్డుకు సంబంధించి ఇప్పటికీ తన దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఎక్కడైతే కర్వ్స్ ఉన్నాయో ఆ కర్వ్స్ వల్ల కూడా ఆ రోడ్డు ప్రమాదాలు కూడా కొంత ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ కర్వ్స్ కూడా లేకుండా జరిగినటువంటి భూసేకరణకు సంబంధించి తిరిగి పూర్తిగా దాన్ని పునర్సేకరించాలి, భూసేకరణ మళ్ళీ తిరిగి చేపట్టాలి కొన్ని ప్లేసెస్లో. దానికి సంబంధించి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేల అందరు ప్రజాప్రతినిధులను పిలిచి మాట్లాడుకొని కూడా నితిన్ గడ్కరీ వద్దకు వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రిని కల్పించి దీని మీద ఆ కర్వ్స్ సంబంధించి కూడా కొంత దాని మీద ఆయనకు వివరించి తిరిగి భూసేకరణ చేపట్టే విధంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా మరొక పక్క ఈ గుంతలకు సంబంధించి తను ఎంపీగా ఉన్నారు కాబట్టి తన మీద డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి గుంతలకు తాత్కాలిక మరమ్మతులు తొందరలోనే పూర్తయితే రోడ్డు విస్తరణ పనులు ఆ నేషనల్ హైవే అనేది కూడా ఒక 1.5 ఏడాది లోపల కూడా పూర్తి అవుతుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.